హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. సో ప్రీవియస్గా మనం ఏవైతే బ్లాగింగ్ గురించి వీడియోస్ చూసామో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో సిరీస్ వైజ్గా చేసుకుంటూ వెళ్ళాము. ఆ సిరీస్లోనే ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోకి వస్తున్నాము. సో ఈ వీడియోలో మనం పార్ట్ 11 అని చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్గా ఈ పార్ట్ 11లో మనం గూగుల్ ట్రెండ్స్ యూస్ చేసుకొని ఏ విధంగా మనం ఒక మైక్రోనిష్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, దాని నుంచి ఏ టాపిక్ని మనం ఏ విధంగా కంటెంట్ పెట్టాలి, ఎలాగ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను ట్రావెల్ బ్లాగ్ గురించి ఒక వీడియో చేశాను. సో ఎవరైతే స్టూడెంట్ నా ట్రైనింగ్లో జాయిన్ అయ్యారో వాళ్ళ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి, ఏంటి, ఎంత తక్కువ టైంలో జస్ట్ 2 monthsలోనే వాళ్ళు ఇంప్రెషన్స్ అనేవి ల్యాక్స్లో ఎలాగా తీసుకురాగలిగారు అనే టాపిక్ మీద నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో దానికి సంబంధించిందే ఇప్పుడు ఈ గూగుల్ ట్రెండ్స్ టాపిక్ కూడా, అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నార్మల్గా మనం చూసినట్టయితే కనుక ఇప్పుడు టాపిక్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒకటి ఇన్ఫర్మేషన్ బేస్డ్గా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఇయర్ పోడ్స్ అని కానీ, లేకపోతే బెస్ట్ మొబైల్ ఫోన్ అని కానీ ఇలా మనం సెర్చ్ చేస్తుంటాం. లేకపోతే మనకి ఏదైనా డౌట్ వస్తుంది, డౌట్ వచ్చినప్పుడు దాన్ని సెర్చ్ చేస్తూ ఉంటాం. సో ఈ సెర్చ్ చేసినప్పుడు డేటా అనేది ఒకటి ఇన్ఫర్మేషనల్గా ఉంటుంది, లేదా ఒకటి అప్డేటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, న్యూస్ అప్డేట్స్ కానీ, స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ, ఇవన్నీ కూడా అప్డేటెడ్ కంటెంట్. అలా కాకుండా హెల్త్ రిలేటెడ్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ పెయిన్ వచ్చింది, లేకపోతే హెడ్ వచ్చింది, వాటిని మనం ఎలాగా తగ్గించుకోవాలి, సరిగ్గా నిద్ర రావట్లేదు, సో దాన్ని ఎలా మనం బెటర్గా చేసుకోవాలి, మన లైఫ్ని, మెటబాలిజం ఎలా బెటర్, ఇలాగా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్గా ఉండే కంటెంట్కి ఒకలాంటి వే ఉంటుంది, అప్డేటెడ్ బేస్డ్గా వెళ్ళే కంటెంట్కి ఒకలాంటి వే ఉంటుంది. సో ఇప్పుడు మనం గూగుల్ ట్రెండ్స్ యూస్ చేసుకొని హెల్త్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, ఏదైనా సరే డిఫరెంట్ కేటగిరీస్లో మనం ఏ విధంగా కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మీరు గూగుల్ ట్రెండ్స్ అని క్లిక్ చేయండి. సో గూగుల్ ట్రెండ్స్ అని క్లిక్ చేయడం మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది మన గూగుల్ ట్రెండ్స్ యొక్క ప్లాట్ఫామ్. సో ఈ గూగుల్ ట్రెండ్స్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా అప్డేటెడ్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే లైక్ ట్రెండింగ్ నౌ, ట్రెండింగ్ టుడే. సో ప్రజెంట్ ఏమైనా రన్ అవుతుంది మనకి ఏపీలో ఎలక్షన్ సంబంధించి కానీ, ఈ కౌంటింగ్ ఇవన్నీ రన్ అవుతున్నాయి కాబట్టి కింద చూడండి మొత్తం కూడా ట్రెండింగ్ టాపిక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్, అలా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, పవన్ కు భారీ ఆధిక్యం. సో ఇలాగా ఏవైతే డేటా ఉందో అవన్నీ కూడా మనకి ఇక్కడ అప్డేటెడ్ గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ట్రెండింగ్ నౌ మీద క్లిక్ చేస్తే మనకి ఈజీగా దానికి సంబంధించిన డేటా అంతా వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం కంట్రీ వైజ్ గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే ఫస్ట్ మనం ఒక బ్లాగ్ టాపిక్ అనుకున్నప్పుడు ఆ బ్లాగ్ టాపిక్ లో ఎన్ని నీష్ ఐడియాస్ ఉంటాయని తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీరు చూసినట్టయితే కనుక ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. ఫస్ట్ ఎక్స్ప్లోర్ లో ఇక్కడ మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ ఇండియా లాస్ట్ 12 months ఆల్ కేటగిరీస్ వెబ్ సెర్చ్ అని ఉంది. సో వెబ్ సెర్చ్ అని ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనం బ్లాగింగ్ పర్పస్ అనేది మాక్సిమం మనకి వెబ్ డేటా అనే ఉంటుంది కాబట్టి, అంటే లైక్ కంటెంట్ బేస్డ్, టెక్స్ట్ బేస్డ్ డేటా ఉంటుంది కాబట్టి వెబ్ సెర్చ్ అనేది తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు యూట్యూబ్ అండ్ ఫర్దర్ గా ఇంకేమైనా న్యూస్ రిలేటెడ్ గా అనుకున్నా కానీ అవి కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో మన రిక్వైర్మెంట్ వచ్చే వెబ్ సెర్చ్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం నీష్ ఫైండ్ చేయడానికి ఇక్కడ ఒక బెటర్ ఆప్షన్ ఉందన్నమాట, అదే ఆల్ కేటగిరీస్. సో ఈ ఆల్ కేటగిరీస్ అనే ఆప్షన్ లో మనకి ఇక్కడ చాలా అంటే చాలా కేటగిరీస్ ఉంటాయి. వీటిలో నుంచి మీరు ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మనం కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసి మన బ్లాగింగ్ కెరియర్ ని చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో బెటర్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక క్లియర్ కనిపిస్తుంది చూడండి. ట్రావెల్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ట్రావెల్ అనేది ఇంట్రెస్ట్, ట్రావెల్ లో మైక్రో నీష్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు. సో ట్రావెల్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎయిర్ ట్రావెల్, బస్ అండ్ రైల్, కార్ రెంటల్స్, కార్ పూలింగ్, క్రూజియర్ అండ్ చార్టర్స్, హోటల్స్ అండ్ అకామిడేషన్, లగేజ్ అండ్ ట్రావెల్ యాక్సెసరీస్. సో ఈ ట్రావెల్ కేటగిరీకి సంబంధించి ఇలా మనకి చాలా ఇంటర్నల్ మైక్రో నీష్ టాపిక్స్ ఉంటాయి. వీటిలోంచి మీరు ఏదైనా ఒకటి పికప్ చేసుకొని దాని మీద మీరు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కేటగిరీ ఏదైతే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్స్ అండ్ యానిమల్స్ అని ఉంది. సో పెట్స్ అండ్ యానిమల్స్ దగ్గర ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ డేటా వచ్చింది చూడండి. యానిమల్స్, ప్రొడక్ట్స్, పెట్స్, వైల్డ్ లైఫ్. సో మళ్ళీ దీంట్లో మనకి 3 ఉన్నాయి. సో వైల్డ్ లైఫ్ లో మళ్ళీ మనకి 2 ఉన్నాయి. అండ్ దెన్ బ్యాక్ వస్తే పెట్స్ లో వెళ్ళినట్టయితే కనుక బర్డ్స్, క్యాట్స్, డాగ్స్, ఎగ్జాటిక్ పెట్స్, హార్సెస్, ఇలా మనకి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇలా మనం ఒక మెయిన్ నీష్ నుంచి, అంటే ఒక మేజర్ నీష్ నుంచి దాంట్లోని సబ్ నీషెస్ కి 1, 2, 3, 4, 5 వాటిలోంచి ఏదైనా ఒక మైక్రో నీష్ ని తీసుకొని మనం పెట్టడానికి చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. పెట్స్ అండ్ యానిమల్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ పెట్స్ అండ్ యానిమల్ కాన్సెప్ట్ అనేది అసలు ఎలా రన్ అవుతుంది, లాస్ట్ 12 months లో ట్రెండ్ ఎలా ఉందని నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేస్తే చూసారా నాకు డేటా అనేది క్లియర్ గా వచ్చింది. ఇవన్నీ కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ అనమాట. ఎప్పుడైతే మీకు డేటా అనేది 50 నుంచి 100కి ఇక్కడ మనకి మెట్రిక్స్ ఉంటాయి, 25, 50, 75, 100 అని. మీకు 25 నుంచి 100 ఈ మధ్యలో ఉందనుకోండి, ఇలాగా ఈ గ్యాప్ లో ఉంటే మీకు ట్రెండ్ అనేది పైకి వెళ్తుందని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ 25 నుంచి కిందకు వచ్చింది అనుకోండి,
సో సెర్చెస్ వస్తున్నాయి కానీ ట్రెండ్ అనేది డ్రాప్ అయిపోయింది అని అర్థం. ఓకే, సో ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ట్రెండ్ ఎంత ఉంది, 75 నుంచి 100 మధ్యలో ఉంది. సో మనకి ట్రెండ్ అనేది మోర్ దాన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్ గా ఉంది. అంటే ఎక్కువ సెర్చెస్ అనేవి రన్ అవుతున్నాయి ఇండియాలో. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఇండియా కంట్రీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు కంట్రీ చేంజ్ చేసుకుంటే కంట్రీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టాపిక్ కి లాస్ట్ 12 months లో ఇండియాలో పెట్స్ అండ్ యానిమల్స్ సంబంధించి మంచి ట్రెండ్ అయితే రన్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ ట్రెండ్ కి సంబంధించి నేను ఇప్పుడు డేటా చూడాలి కాబట్టి లాస్ట్ 30 days లో అంటే ప్రీవియస్ మంత్ లో ఈ ట్రెండ్ మీద ఏమేమి సెర్చెస్ జరిగాయో నేను ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకుంటాను. సో దాని గురించి ఇక్కడ ఓన్లీ జస్ట్ లాస్ట్ 30 days అని తీసుకున్నాను. సో దాని నుంచి ఇక్కడ డేటా వస్తుంది చూడండి, ఇక్కడ డేటా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ డేటాలో మనకి మాక్సిమం మనం అనుకున్న కాన్సెప్ట్ మీద రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏవైతే మెయిన్ నిష్ ఉందో అంటే పెట్స్ అండ్ యానిమల్ నిష్ లో మనం మైక్రో నిష్ లోకి వెళ్ళాలి. సో దాని గురించి ఇప్పుడు ఏవైతే నేను పెట్స్ అండ్ యానిమల్స్ సెలెక్ట్ చేశానో పెట్స్ అండ్ యానిమల్స్ లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే యానిమల్ ప్రొడక్ట్స్ అని కాకుండా పెట్స్ అనే ఆప్షన్ లోకి మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నేను బర్డ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే కేవలం ఇప్పుడు నేను పెట్స్ అండ్ యానిమల్స్ లో బర్డ్స్ అనే టాపిక్ మీద అంటే ఒక మైక్రో నిష్ బర్డ్స్ అనే టాపిక్ మీద నా బ్లాగ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికి ఇప్పుడు ట్రెండ్ లైన్ అనేది మళ్ళీ అగైన్ లాస్ట్ 12 months ఒకసారి చూసుకుంటాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ట్రెండ్ లైన్ అనేది మంచిగానే ఉంది, 75 above ఉంది. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేను లాస్ట్ 30 days డేటా ప్రకారం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి మనకి ఏవైతే వచ్చాయో హ్యూయి బర్డ్, గ్రేట్ ఇయర్డ్ నైటర్, ఫ్యాసినో ప్యాస్రో. సో ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ గురించి డేటా వెతుకుతున్నారు. ఇదిగోండి, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ బర్డ్స్ గురించి డేటా. ఈవెన్ దీంట్లో కింగ్ ఫిషర్ ఆల్ట్రా కూడా వచ్చింది, బియర్ కూడా వచ్చింది. నేను కింగ్ ఫిషర్ అనే బర్డ్ నేమ్ కదా, సో అలా కూడా మనకి డేటా వచ్చింది. సో ఇక్కడ వచ్చాయి. అయితే ఇంకా దీంట్లో మనకి ఇంకా బెటర్ గా డేటా రావాలి అన్నప్పుడు ఇక్కడ మనకి సెర్చ్ టర్మ్ అని ఉంది చూసారా. సో ఈ సెర్చ్ టర్మ్ లో మనం ఒక టర్మ్ ఏదన్నా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మనకి డీటెయిలింగ్ క్లియర్ గా వస్తుంది. సో ఈ బర్డ్స్ కి సంబంధించిన టర్మ్స్ ఏ ఉంటాయి అనేది మనం తెలుసుకోగలగాలి. సో అది ఎలా తెలుసుకోవాలంటే ఈజీగా మీరు సెమ్రష్ అని ఎంటర్ చేయండి. సెమ్రష్ సో ఫ్రీ కీవర్డ్ టూల్. దీంట్లో మీరు గూగుల్ జీమెయిల్ యూస్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా జస్ట్ సైన్ అప్ విత్ గూగుల్ అంటే క్రియేట్ అయిపోతుంది. దీన్ని మనం ప్రతిరోజు 3 times ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఎటువంటి పెయిడ్ టూల్స్ మీకు సజెస్ట్ చేయట్లేదు, జస్ట్ ఫ్రీ టూల్సే. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మనం గూగుల్ టూల్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ మీకు ఫ్రీ టూలే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కీవర్డ్ ఓవర్వ్యూ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. కీవర్డ్ ఓవర్వ్యూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి ఇప్పుడు తీసుకుంది ఆప్షన్ బర్డ్స్. సో ఇక్కడ బర్డ్స్ అని ఇవ్వండి, BIRDS బర్డ్స్ అని ఇచ్చి సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేటా వస్తుంది. బర్డ్స్ సంబంధించి ఇండియాలో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఇదిగోండి. సో దానికి సంబంధించిన కీవర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ నేను కీవర్డ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. 3,57,000 మనకి కీవర్డ్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ 3,57,000 కీవర్డ్స్ లో మనకి ఇక్కడ కొంత డేటా కనిపిస్తుంది చూడండి. యాంగ్రీ, ఇమేజెస్, డౌన్లోడ్, నేమ్స్, ఫ్లై, లవ్, మూవీ, ఇండియా, ఇలా మనకి చాలా అంటే డేటా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాంక్చురీ అనేది ఉంది. సో నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుంటాను. ఇలా క్లిక్ చేసి ఆ శాంక్చురీ అనే దాన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ లోకి వచ్చి నా టర్మ్ వచ్చేసి శాంక్చురీ. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇండియాలో లాస్ట్ 30 days లో బర్డ్స్ రిలేటెడ్ గా శాంక్చురీ అనే టర్మ్ కి ఏమేమి సెర్చెస్ రన్ అయ్యాయి ఇక్కడ డేటా వస్తుంది. బర్డ్ శాంక్చురీ అనేది ఒకటే రన్ అవుతుంది, అంతమించి మనకి ఏం రన్ అవ్వట్లేదు డేటా అనేది. సో దాన్ని మళ్ళీ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే దానికి రిలవెంట్ గా ఇంకేమైనా రన్ అవుతున్నాయా ఇదిగోండి. బర్డ్ శాంక్చురీ ఇన్ రాజస్థాన్, శాంసాపూర్ బర్డ్ శాంక్చురీ. సో ఇలా మనం వన్ బై వన్ వెళ్తాం. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏవైతే డేటా ఉందో ఇదంతా కూడా బ్రేక్అవుట్ అని చూపిస్తుంది. ఎందుకు బ్రేక్అవుట్ అని చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి డేటా అనేది డ్రాప్ అయిపోయింది ప్రజెంట్. ఓకే, సో ఇలాగ మనం ఒక టాపిక్ ని ట్రెండింగ్ అనేది రన్ అవుతుందా లేదా అనేది ప్రాపర్ గా చెక్ చేసుకుంటాము. అంటే వీటి మీద సెర్చెస్ రన్ అవ్వట్లేదని కాదు, బ్రేక్అవుట్ అంటే సెర్చెస్ అనేవి తగ్గాయి అని అర్థం. ఓకే, సో ఇలా చూసుకుంటాం. అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ మనం సెర్చ్ టర్మ్ ఏం తీసుకున్నాం, శాంక్చురీ అని తీసుకున్నాం. శాంక్చురీ తీసుకుంటా ఇప్పుడు నేను టైప్స్ అని తీసుకున్నాను. అంటే బర్డ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి కదా, కామన్ గా నేను టైప్స్ అని తీసుకున్నాను. సో ఈ టైప్స్ కి సంబంధించి ఇక్కడ మనం వెళ్తాం. ఇదిగోండి, టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇన్ ఇండియా, కాక్టైల్ టైప్స్, టైప్స్ ఆఫ్ ఫెదర్స్ ఇన్ బర్డ్స్. సో ఇలాగ మనకి సెర్చెస్ అనేవి రన్ అవుతున్నాయి. ఇదిగోండి, టైప్స్ ఆఫ్ బీక్స్ ఆఫ్ బర్డ్. సో ఇక్కడ ఈ సెర్చ్ గురించి 250% ట్రెండ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని మీద క్లిక్ చేస్తాం, 3 dots మీద క్లిక్ చేసి సెర్చ్ ఇట్ మీద క్లిక్ చేస్తాం. సో ఇదిగోండి టైప్స్ ఆఫ్ బీక్స్ ఆఫ్ బర్డ్స్ అన్నమాట. సో దాని గురించి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చూస్తాం. ఇదిగోండి, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఒక డేటా వచ్చింది. నెక్స్ట్ దానికి సంబంధించి చూసుకుంటే కనుక
ఏవైతే కంటెంట్ పెట్టారో, సో ఇక్కడ థర్డ్ వన్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది 2022లో పెట్టారు కంటెంట్, అంటే ఫ్రెష్ అప్డేట్ అనేది లేదు. నెక్స్ట్ ఇది కూడా 2020లో అప్డేట్ ఉంది, ఇది కూడా 2020. అంటే రీసెంట్ గా ఈ టాపిక్ మీద పెద్దగా ఎక్కువ మంది వర్క్ చేయలేదు అని అర్థమైంది కదా మీకు. సో ఇలా మనం ఏం చేస్తామంటే కొన్ని కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ కీవర్డ్స్ యొక్క ప్రజెంట్ అప్డేటెడ్ కంటెంట్ ఉందా లేదా అని రియల్ టైంలో చెక్ చేసుకుంటాం. సో ఇలా మనకి అప్డేటెడ్ కంటెంట్ లేదు అనుకుంటే ఈ టాపిక్ మీద నిన్న ఆర్టికల్ అనేది రాయొచ్చు. సో సింపుల్ గా ఈ టాపిక్ మీద మనం గూగుల్ జెమిని కానీ దేనైనా యూజ్ చేస్తాము, లేకపోతే చాట్ జీపీటీ యూజ్ చేస్తాము. ఫర్దర్ గా దాని గురించి కొన్ని కీవర్డ్స్ అనేవి తీసుకొని ఆర్టికల్ అనేది బిల్డ్ చేస్తాము. సో ఆర్టికల్ బిల్డ్ చేయడం అనేది వేరే కాన్సెప్ట్, మనం నెక్స్ట్ వీడియోస్ లో దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ విధంగా గూగుల్ ట్రెండ్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తాను, బర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బర్డ్స్ కాకుండా ఇప్పుడు క్యాట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాస్ట్ 30 days లో క్యాట్స్ గురించి ఏం సెర్చెస్ రన్ అవుతున్నాయి. సో ఇదిగోండి వైల్డ్ క్యాట్ టైప్స్. సో ఇలా నేను 1 by 1 వెళ్తున్నప్పుడు ఇక్కడ నాకు ఒక డేటా వచ్చింది. పెర్షియన్ క్యాట్ టైప్స్ అనే దానికి 100% ఉంది. సో దాన్ని నేను అగైన్ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి సో పెర్షియన్ క్యాట్ టైప్స్ లో ఫస్ట్ వికీపీడియా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2023లో ఒక అప్డేట్ వచ్చింది, అగైన్ 2023. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సైట్స్ ఒకటే సైట్స్. వీళ్ళు వచ్చేసి 14 facts అబౌట్ పెర్షియన్ క్యాట్స్ అని పెట్టారు. నెక్స్ట్ పెర్షియన్ క్యాట్ బ్రీడ్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టారు. నెక్స్ట్ ఇంకా మనకు వస్తే యూట్యూబ్ వీడియోస్ అండ్ 2022 డేటా, 2023 డేటా, పింట్రెస్ట్ వచ్చింది 2024. అంటే దీనికి ట్రాఫిక్ అనేది ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి మీడియం లెవెల్లో ఉన్నాయి. అంటే కొంచెం యూట్యూబ్ డేటా ఉంది, కొంత ఓల్డ్ డేటా ఉంది, కొంత ఫ్రెష్ అప్డేట్ డేటా ఉంది, కాబట్టి మీడియం లెవెల్లో ఉన్నాయి. సో ఇలాగా మనం ఒక టాపిక్ రిలేటెడ్ గా ప్రజెంట్ ట్రెండ్ ఏది రన్ అవుతుందో ఆ టాపిక్ మీద కంటెంట్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు నేను టైప్స్ తీసుకున్నాను. ఇప్పుడు క్యాట్స్ లో ఉంటాయి, బ్రీడ్స్ ఉంటాయి, BREED. ఓకే, బ్రీడ్ అనే దాన్ని తీసుకున్నాను. సో తీసుకుంటే దానికి లాస్ట్ 30 days లో ఇటువంటి సెర్చెస్ అనేవి రన్ అయ్యాయి. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా సెర్చెస్ క్వైరీస్ అనేవి. సో ఇక్కడ మనకి డేటా కనిపిస్తుంది. ఇదిగోండి 300%, 250, 250. సో క్యాట్ బ్రీడ్ ప్రైస్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా సెర్చ్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని సెర్చ్ చేస్తాము, డేటా వస్తుంది. ఇదిగోండి ఈ టాపిక్ మీద వీళ్ళు 2023లో కంటెంట్ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ కోరా వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత మనం చూసుకుంటే కనుక డేటా అనేది ఏదైతే ఉందో 2024 డేటా ఉంది. ఇది కూడా మనకి మీడియం లెవెల్లో ఉంది. ఇలాగా మనం ఒక కంటెంట్ కి ఫ్రెష్ అప్డేట్స్ పెడుతున్నారా లేదా అని తెలుసుకోవచ్చు. మనకి డౌట్ రావచ్చు. ఇంకో డౌట్ ఏంటంటే, సరే ఇక్కడ కీవర్డ్స్ వస్తున్నాయి, ట్రెండింగ్ లో ఉన్నాయి, మరి వీటికి ఎంతవరకు ట్రాఫిక్ వస్తుంది అంటే మనకి డౌట్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఈ కీవర్డ్ మీద మనం వర్క్ చేసి ర్యాంక్ చేస్తే ఎంతవరకు ట్రాఫిక్ రావచ్చు అనేది కూడా మనం ముందుగానే చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగా? ఓకే, సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఒక నీష్ ని ఇక్కడ ఈ కేటగిరీస్ లో ఉండే ఒక నీష్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ మనం మేజర్ కేటగిరీ అంటే మేజర్ కేటగిరీ, దాని యొక్క ట్రెండ్ ఎలా రన్ అవుతుంది లాస్ట్ 12 months లో, సెర్చెస్ మంచిగా ఉన్నాయా లేదని చూసుకుంటాము. దాంట్లో మళ్ళీ మనం ఇంటర్నల్ నీష్ ఏదైతే అనుకుంటామో, ఇప్పుడు ఎలా అయితే యానిమల్స్ లో క్యాట్స్ అని తీసుకున్నామో అలా డిఫరెంట్ గా హెల్త్ లో మనకి చాలా ఉంటాయి, ప్రోటీన్ అని, ఉమెన్ హెల్త్ అని, మెన్ హెల్త్ అని. సో అటువంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన సెర్చ్ టర్మ్స్ అనేవి ఇక్కడ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. దానికి సంబంధించి ఇక్కడ మనం 30 days అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ట్రెండ్ లైన్, దాంతో పాటు సెర్చ్ చేసిన డేటా వస్తుంది. ఇక్కడ తోటి మనకి ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏవైతే మనకి పర్సంటేజ్ లో చూపిస్తున్నాయి, అది 50% అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000% అవ్వచ్చు. సో వాటిని ఈ 3 dots మీద క్లిక్ చేసి గూగుల్లో ఓపెన్ చేసి దాని మీద ఏవైతే ఆర్టికల్స్ పెట్టారో అవి ఫ్రెష్ ఆర్టికల్స్ ఉన్నాయా, అంటే లైక్ 2024, 2023 ఉన్నాయా, లేకపోతే అంతకంటే ముందు ఉన్నాయా. సో ఓల్డ్ ఉంటే కనుక ఫ్రెష్ కంటెంట్ పెట్టి మనం దాని మీద ర్యాంక్ అవ్వడానికి అవకాశం ఉందని తెలుసుకోవడం అనేది చాలా ఈజీ. సో ఇక్కడ తోటి మనకి 2 steps అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే, మనం ఒకవేళ దాని మీద ఆర్టికల్ రాస్తే ఎంతవరకు ట్రాఫిక్ రావచ్చు అంటే ఒక ఎస్టిమేషన్ మనకు ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం. సో ఈ పెర్షియన్ క్యాట్ గురించి మనం చూసినట్టయితే కనుక 2023 ఇలా ఇచ్చారు. ఇంకో దాన్ని చూస్తే కనుక మనకి ఇక్కడ డేటా అనేది 2022, 2020 ఉంది. ఓకే, అంటే ఇవి 2020 నుంచి ర్యాంకింగ్ పరంగా ఉన్నాయి. ఏది టైప్స్ ఆఫ్ బీక్స్ ఆఫ్ బర్డ్స్ అనే కీవర్డ్ కి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టాప్ 1 లో ఉన్న దానికి ఎంత ట్రాఫిక్ వస్తుంది, టాప్ 10 లోపు ఉన్న వాటికి ఎంత ట్రాఫిక్ వస్తుందో క్లియర్ గా చూద్దాం. సో దాని గురించి మనం సింపుల్ గా గూగుల్ ఓపెన్ చేయండి, Ahrefs వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా Ahrefs వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్, ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్. దీంట్లో మనం ఏదైతే టాపిక్ మీద ఆర్టికల్ రాయాలనుకున్నామో దాంట్లో ఉన్న ర్యాంకింగ్ ఉన్న కీవర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏదైతే ఉందో సైట్, ఆ కీవర్డ్ సంబంధించిన ఫస్ట్ వచ్చిన సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాని లింక్ కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్లేస్ చేయండి. సో ఇక్కడ చూస్తే కనుక దానికి 138 ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది.
బట్ ఇక్కడ ఏంటంటే మనకి ర్యాంకింగ్ అనేది చాలా ఈజీ. ఇంకా వాల్యూమ్ చూస్తే కనుక 800, 400, 100 డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్ హ్యాండిల్ చేసేది 138. మరి ఫస్ట్ లో వచ్చింది 138, మరి మిగతా వాటికి రాదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ వెళ్తున్నాను. సో ఇది మన ఫస్ట్ వచ్చిన వెబ్సైట్. ఇప్పుడు నేను సెకండ్ వెబ్సైట్కి వెళ్తున్నాను. దీన్ని న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నాను. లింక్ కాపీ చేసుకున్నాను. అగైన్ వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్లోకి వెళ్ళి దీంట్లో చెక్ చేశాను. సో నా దానికి 138 వస్తే దీనికి చూడండి 835 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ర్యాంక్ 1 లో ఉన్నదానికి ఎక్కువ, ర్యాంక్ 2 లో ఉన్నదానికి తక్కువ అని కాదు. సో అక్కడ ఏదైతే డేటా ఉందో ఏ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది అంటే మనం సెర్చ్ చేసిన కీవర్డ్ కి అది సెకండ్ పొజిషన్ లో వచ్చింది, కానీ దానికంటూ కొన్ని డెడికేటెడ్ కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వస్తున్నాం. దీనికి 835 వచ్చింది. సో సెకండ్ పొజిషన్ లో ఉన్నదానికి. ఇప్పుడు మనం థర్డ్ పొజిషన్ లో ఉన్నదాన్ని చూద్దాం. సో థర్డ్ పొజిషన్ లో ఉన్నదానికి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, లింక్ కాపీ చేశాను. నెక్స్ట్ వెబ్సైట్ లోకి వెళ్తున్నాను ట్రాఫిక్ చెక్కర్ లో. సో వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్, అగైన్ లింక్ ప్లేస్ చేశాను, చెక్ ట్రాఫిక్. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. దీనికి చూడండి థర్డ్ పొజిషన్ లో ఉన్నదానికి 400 వచ్చాయి. అంటే ప్రతి నెల వస్తుంది ఇది, కేవలం నేను ఒక్క మంత్ అని కాదు, ప్రతి నెల ఎంతో కొంత ట్రాఫిక్ ని క్యారీ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ సరే మనం టాప్ 3 లో రాలేదు, మనం వచ్చింది ఎక్కడ టాప్ 10 లోనే ఎక్కడ వచ్చింది. సరే టాప్ 10 లో ఉన్నదానికి ఎంత వస్తుందో చూద్దాం. సో ఓపెన్ ఇన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్, ఓపెన్ చేశాను, కాపీ చేశాను, అగైన్ వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్, లింక్ పేస్ట్ చేశాను. అంటే ఇప్పుడు మనం కింద నుంచి టాప్ 10 నుంచి పైకి వెళ్తున్నాం. సో చూడండి దీనికి కూడా 462. సో మీరు టాప్ 10 లో ఉన్నా టాప్ 1 లో ఉన్నా కానీ ఎంతో కొంత ట్రాఫిక్ అయితే వస్తుంది. సో ఈ మెథడ్ లో వెళ్ళడం ద్వారా మనం సపోజ్ ఒక 100 ఆర్టికల్స్ రాస్తే దాంట్లో 80 ఆర్టికల్స్ ప్రతి నెల 100, 200, 300 ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా ట్రాఫిక్ క్యారీ చేయడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఈ విధంగా మనం ఒక మైక్రో నీష్ ని సెలెక్ట్ చేసుకొని డీటెయిల్ గా ఆ టాపిక్ రిలేటెడ్ గా కీవర్డ్స్ ఏమున్నాయి, గూగుల్ ట్రెండ్స్ యూస్ చేసుకొని దాని యొక్క టర్మ్స్ ఏమున్నాయి అనేది ఫ్రీ కీవర్డ్ టూల్స్ లైక్ సెమ్రష్ కానీ లేకపోతే AHREFs కానీ ఇవన్నీ ఫ్రీ టూల్స్, వీటిని యూటిలైజ్ చేసుకొని ఎటువంటి పెయిడ్ టూల్స్ అవసరం లేకుండానే డేటాని ఈ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీ అనేది 100% వర్క్ అవుతుంది. మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇలాగా మీకు కొత్త స్ట్రాటజీస్ గురించి కానీ లేకపోతే ఫర్దర్ గా బ్లాగ్ టాపిక్స్ ఎలా వెళ్తాయి, ఒక నీష్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎటువంటి మెట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి, సో కాంపిటేటర్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇలాగ డెప్త్ గా మీరు బ్లాగింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక నేను ప్రెసెంట్ పర్సన్ టు పర్సన్ అంటే 1-on-1 బ్లాగింగ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ లో మీకు లైవ్ సెషన్స్ లైక్ ఎటువంటి రికార్డింగ్ సెషన్స్ ఉండవు, కేవలం లైవ్ సెషన్స్ లో మాత్రమే నేను ఆ టాపిక్స్ ని మీకు కన్వే చేయడం జరుగుతుంది. డే 1 నుంచి ఆల్గోరిథం ఎలా పనిచేస్తుంది, కీవర్డ్స్ అంటే ఏంటి, ప్రాపర్ SEO ఎలా చేయాలి, ప్రెసెంట్ ఉన్న గూగుల్ అప్డేట్స్ ప్రకారం కంటెంట్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, సో మీ యొక్క బ్లాగింగ్ పర్స్పెక్టివ్ అనేది ఎలా ఉంది, కానీ దాన్ని మనం ఏ విధంగా థాట్ ప్రాసెస్ కి వెళ్ళాలి, విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో అంటే లైక్ 3 to 5 years లో ఒక్కొక్క బ్లాగ్ నుంచి మనం లాక్స్ లో అమౌంట్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్స్ మీద కూడా, అంటే లైక్ మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వడం 6 months నుంచే జనరేట్ అవుతుంది బ్లాగింగ్ కాన్సెప్ట్ లో. బట్ మనకి 20,000, 30,000 కాకుండా ప్రతి నెల లక్షల్లో అమౌంట్ ఎర్న్ చేయడానికి మన బ్లాగ్ ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు క్లియర్ గా గైడెన్స్ తో పాటు సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరన్నా కానీ ఇలాగ పర్సనల్ ట్రైనింగ్ కావాలి, బ్లాగింగ్ కెరియర్ లో ఇంటి దగ్గరే ఉండి మీరు మీ టైం ని యూటిలైజ్ చేసుకుంటూ బ్లాగింగ్ చేయాలి అని అనుకుంటే కనుక, అంటే లాంగ్ టర్మ్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో, ఎందుకంటే ఇది జస్ట్ 1 month లోనో 2 months లో మనకి రిజల్ట్స్ రావు, ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. మినిమం 3 to 6 months మీరు ఒక వర్క్ స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేస్తేనే మనకి ఆ బ్లాగ్ అనేది ర్యాంక్ అవుతూ ఉంటుంది. అందుకనే దాని గురించి డీటెయిల్ వీడియో కూడా చేశాను, ఈ ట్రావెల్ బ్లాగ్ ది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. అలా మనం గ్రాఫ్ చేసుకుంటూ వెళ్తాం, లైక్ మన ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ ని పెంచుకుంటూ వెళ్తాం అనమాట. సో అలా పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత మనం సర్టెన్ ఇయర్ కి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 1 year కి నాకు ఇన్ని మంది లైక్ ఇన్ని 5 lakhs లేదా 10 lakhs యూజర్స్ రావాలి, దానికి ఏ విధంగా స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి, బ్యాక్లింక్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ ట్రైనింగ్ లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అని నేర్చుకోవాలనుకుంటే కనుక సింపుల్ గా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత డిజిటల్ ఖమ్మం అని ఎంటర్ చేయండి, digitalkhambam.com ఇది నా వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో వాట్సాప్ చాట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కేవలం చాట్ సపోర్ట్ మాత్రమే, వాట్సాప్ కాల్స్ కానీ నార్మల్ కాల్స్ చేయకండి. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మీద మీరు మెసేజ్ చేస్తే నా ఫ్రీ టైంలో తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది బట్ ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, పర్సనల్ గా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మీకు ఫ్రీ డెమో సెషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డెమో సెషన్ లో మీ ఆలోచన ఏంటి, మీ టైమింగ్స్ ఏంటి, ఒకవేళ ఆఫీస్కి వెళ్తే కనుక మీరు ఎటువంటి టైమింగ్స్ లో ఫోకస్ చేసుకోవచ్చు, ఒకవేళ ఇంటి దగ్గరే ఉంటే ఎంత తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు ఏదైతే ఈ ట్రైనింగ్ కి మనీ ఇన్వెస్ట్ చేస్తారో ఆ మనీని విత్ ఇన్ 3 months లో మళ్ళీ మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, సో ఇటువంటి ఎర్నింగ్ పాయింట్స్ కూడా మీకు దీంట్లో గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ మనం రివ్యూ చేద్దాము. సో ఫస్ట్
మనం ఒక బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి మనం ఒక నీష్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఆ నీష్ ని ఫైండ్ అవుట్ చేయడానికి గూగుల్ ట్రెండ్స్ అనేది మనకి చాలా అంటే చాలా బిగ్ యూజ్ అవుతుంది. సో ఈ గూగుల్ ట్రెండ్స్ లో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో, సో దీంట్లో ఆల్ కేటగిరీస్ అనే ఆప్షన్ లో మనం టోటల్ గా ఉన్న కేటగిరీస్ అన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లోర్. సో ఇక్కడ ఆల్ కేటగిరీస్, ఆటో అండ్ వెహికల్స్, లాస్ట్ 12 months లో ట్రెండ్ ఎలా రన్ అవుతుంది, ఇలా ట్రెండ్ చెక్ చేసుకుంటాం. ట్రెండ్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆటో అండ్ వెహికల్స్ లో ఉండే మైక్రో నీష్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బోట్స్ అండ్ వాటర్ క్రాఫ్ట్స్, సో ఇలాగా పర్టికులర్ గా ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటాం, దాన్ని ట్రెండ్. నెక్స్ట్ దానికి సంబంధించిన టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ టర్మ్స్ గురించి ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్ సెమ్రష్ ఏదైతే ఉందో దీంట్లో మనం గూగుల్ యూస్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఆ కీవర్డ్ ఎంటర్ చేయగానే, అంటే మనం ఇక్కడ ఏదైతే కీవర్డ్ అనుకున్నామో ఏది బోట్స్, సో ఆ బోట్స్ కి సంబంధించిన కీవర్డ్స్ ఇక్కడ ఇవ్వాలి, BOATS. సో బోట్స్ అనే కీవర్డ్ ఇవ్వగానే దానికి సంబంధించిన టర్మ్స్ అన్ని కూడా, అంటే దాని రిలవెంట్ గా సెర్చ్ చేసే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన డేటాని మళ్ళీ మనం ఇక్కడ సెర్చ్ టర్మ్ లో ఇచ్చి దానికి సంబంధించిన క్వైరీస్ ఏవైతే ఆ క్వైరీస్ ని చూసుకుంటాం. దాంట్లో ఏవైతే ట్రెండింగ్ లో వెళ్తున్నాయో పర్సంటేజ్ ప్రకారంగా చూపించే కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని గూగుల్లో సెర్చ్ చేసి ఆ టాపిక్ మీద, మనం ఏదైతే ఆర్టికల్ రాయాలనుకున్న టాపిక్ మీద ఎవరు కంటెంట్ పెట్టారు, రీసెంట్ గా పెట్టారా లేకపోతే ఓల్డ్ గా పెట్టారా, ఇలా మళ్ళీ మనం ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసుకొని, అంటే మనం ఒక 10 కీవర్డ్స్ దొరికితే 10 కీవర్డ్స్ మనకి ర్యాంక్ అవ్వవు కాబట్టి దాంట్లో బెటర్ గా ర్యాంక్ అయ్యే కీవర్డ్స్ ని ఇవాళ మనం ప్రాక్టికల్ గా రియల్ టైమ్ లో చెక్ చేసుకోవచ్చు. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత దాని మీద మనం ఆర్టికల్ బిల్డ్ చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ సబ్మిట్ చేయడము, దాన్ని ప్రాపర్ గా మనం హై వాల్యూ కంటెంట్ కింద బిల్డ్ చేసుకోవడం అనేది చేస్తాము. సో ఫర్దర్ గా అలా మన బ్లాగింగ్ కెరియర్ ని చాలా తక్కువ టైంలో బెస్ట్ రిజల్ట్స్ వచ్చేలాగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఈ కాన్సెప్ట్ గురించి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్. నేను ప్రజెంట్ చేసే వర్క్స్ కూడా అన్నిటి కూడా అదే మెథడ్ యూస్ చేస్తున్నాను. సో మన ఛానల్లో ఏంటంటే మాక్సిమం ట్రాన్స్పరెన్సీ కంటెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా సో నేను ఈ స్ట్రాటజీ యూస్ చేస్తాను, మీరు జాయిన్ అయితేనే మీకు దాంట్లో వస్తుంది అలా ఏం లేదు. బట్ జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీ స్ట్రాటజీ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది అనమాట. సో కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది. అందుకనే సో పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ సజెషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైతే ఛానల్లో పెడతామో దీంట్లో స్ట్రాటజీ చెప్తాను, కానీ ఏంటంటే అందరినీ తీసుకోవాలి కదా, అంటే లైక్ డిఫరెంట్ నీష్ టార్గెట్ చేసే వాళ్ళందరినీ కూడా మైండ్ లో పెట్టి ఒక వీడియో అనేది చేయాలి కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంతేగాని స్ట్రాటజీ మాత్రం రెండిట్లో ఒకటే. సో మీరు ఈ స్ట్రాటజీస్ ని ఫాలో అప్ చేసుకుని కూడా మీ యొక్క యాడ్సెన్స్ అప్రోచ్ కానీ మీ బ్లాగ్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 టెక్ ఛానల్ ఫాలో అవుతుండండి. ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.